అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయబాబు తాలూకు అభినందన సభకి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చినటువంటి వేదిక పైన పెద్దలందరికీ ఇప్పుడే ఎంపీ గారు ఫ్లైట్ టైం అయింది వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున విజయ్ తండ్రిగా నేను అభినందనలు తెలియజేస్తున్నానండి. రెండవది ఏంటంటే మరి ఈరోజు రవీంద్ర మన ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పుడు మాట్లాడారు. ఆ కుటుంబానికి నాకు ఎప్పటి నుంచో అనుబంధం. కుటుంబంలో మంత్రి చేశారు, నేను వాళ్ళు మంత్రి చేస్తాం. ఇప్పటికీ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఫోన్ చేసి బాగున్నారని అడుగుతూ ఉంటారు. ఆ అనుబంధం ఇంకా హోమ్ మినిస్టర్ గారి సంగతి తెలిసిందే. అమ్మ మా ఇంట్లో ఆడపిల్ల, నాకు ఆడపిల్లలు లేరు, ఇద్దరు మగవాళ్ళే. మా ఇంట్లో ఆడపిల్లలాగా ఎప్పుడు కూడా శ్రేయోభిలాషిగా ఉంటుంటుంది. ఇప్పుడే చెబుతుంది అజయనపాత్రి గొప్పతనం అంటారు ఏంటండి, పద్మావతి గారు గొప్పతనం కదా అంటుంది ఆవిడే. అవునమ్మా అవును, మరి ఏం చేస్తాం, కాదంటే ఊరుకుంటారా? రోజులు మారిపోయి కాదన్నా, ఇప్పుడు కాదన్నా అనుకోండి రాత్రికి భోజనం ఉండదు మాకు. అలాంటి పరిస్థితులు వచ్చి ఇందాక సాయంత్రం అంటుందమ్మా, నేను బట్టలు వేసుకుంటూ వచ్చి రెడీ అవ్వండి అంది. ఉండమ్మా బట్టలు వేసుకుంటుంది కదండి, ఎక్కువ మాట్లాడుతున్నారేంటి, నేను రాజమాతని అంటుంది. రాజమాత అట, అలాగైపోయింది. సరే, ఏవైనా అందరూ వచ్చారు, చాలా సంతోషం. నేను ఎక్కువగా మాట్లాడిన కొడుకు గురించి పొగడకూడదండి, పొగడకూడదు. మాట్లాడే అవకాశం లేకుండా చంద్రబాబు చేసాడు నాకు. పూర్వం ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటూ వాడిని స్పీకర్ పదవి ఇచ్చి నోటికి ప్లాస్టర్ వేసి పారేశారు. మాట్లాడడానికి కుదరదు. అనిత మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంటుంది, నేను మాట్లాడాలని. కానీ స్పీకర్గా మాట్లాడకూడదు. సరే, ఏదేమైనా నేను కొడుకుని ఇందాక అదే అన్నాను, సన్మాన సభ కాదు ఇది, మీ ఆశీర్వాద సభ. ఎందుకు అన్నానండి ఈ మాట, లక్షాపాత్రుడి గారు అని చెప్పి మా అమ్మగారు నాన్నగారు, ఈ కుర్రవాళ్ళకి తెలియదు కానీ పెద్దవాళ్ళు అందరికి తెలుసు. మీ తాతగారు తెలుసు, కుర్రవాళ్ళకి తెలియదు, మీ తాతగారు తెలుసు అన్నాను. అతను నాకంటే ముందు ఎమ్మెల్యే చేశారు తాతయ్య గారు. మా నాన్నగారు ఎమ్మెల్యే చేయలేదు కానీ తాతయ్య గారు చేశారు. ఇండిపెండెంట్గా ఎప్పుడు పోరాటమే. తాతయ్య గారి తర్వాత నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత 83 నుంచి ఇప్పటి వరకు సుమారు 54 సంవత్సరాలు, 44 సంవత్సరాలు అయిపోయింది. అంటే మా తాతయ్య గారు పీరియడు నా పీరియడ్ కలిపితే 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న ఫ్యామిలీ లక్షాపతి గారి ఫ్యామిలీ. నేను ఎందుకంటే ఈ మాట అన్నాను, గొప్ప కోసం కాదు, గొప్ప చెప్పే సమయం కాదు ఇది. ఈ నర్సీపట్నం నియోజక ప్రజలు, నర్సీపట్నం టౌన్లో ఉన్న ప్రజలు 120 సంవత్సరాలు మా కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది మీరు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదండి, 120 సంవత్సరాలు మా కుటుంబాన్ని అండదండలుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. అటువంటి ప్రజలు మీరు. మళ్ళీ ఈవేళ నాకు రేపు సెప్టెంబర్ 4వ తారీఖు 70 సంవత్సరాలు వచ్చేస్తుంది వయసు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేను, 70 సంవత్సరాలు వస్తుంది. అది ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో. మేము పార్టీని నమ్ముకున్నాం. కష్టాలు పడవచ్చు, కష్టాలు పడ్డాయి అని చెప్తారు వీళ్ళు. ఆ పార్టీ వల్ల మాకు ఎంత గౌరవం వచ్చిందండి, మన ప్రాంతానికి ఎంత గౌరవం వచ్చిందండి, అది మర్చిపోతాం మేము. అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నోసార్లు నన్ను రండి పార్టీలోకి మారండి అంటే నో, ఆ జెండా కప్పుకొని చచ్చిపోతానని చెప్పాను నేను. నాకు భిక్ష పెట్టింది ఆ పార్టీ, నాకు గౌరవం ఇచ్చింది ఆ పార్టీ, నన్ను ఇంత వాడిని చేసింది. పల్లెటూరులో పుట్టిన కుర్రవాడిని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయికి తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళేటట్టే ఆ పార్టీ కదండి. దాన్ని ఎలా మర్చిపోతామండి.
ప్రశ్నే లేదు. వీరభద్ర గారు మేము అందరూ కలిసి పనిచేసాం. పెద్ద ఆయన వారు ఎమ్మెల్సీ కూడా చేశారు, హౌస్ లీడర్ కూడా చేశారు. వీరభద్ర గారు హౌస్ లీడర్ కూడా చేశారు. మంచి వక్త. నేను ఇప్పుడు అతనితో కలిసి ఏం సమస్యలు ఉంటే ఎలా చేయిస్తారని నేర్చుకున్నాను. నన్ను ఉట్టుకుతో నాకు రాలేదు రాజకీయాలు, నేర్చుకున్నాం. అంచేత విజయ్ నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది విజయ్ మీద. నాకు ఎన్నోసార్లు ముందు చదవరా అని చెప్పాను. చదవరా, ముందు చదువు, నీకు ఎంత ఓకుండా చదువు అంటే ఆడు కష్టపడి కాన్వెంట్లో చదవలేదండి మీరు. విజయనగరం జిల్లా పక్కనే ఏ స్కూల్ అది, గుళ్ళో ఆర్ఎస్ఎస్ స్కూల్. ఆర్ఎస్ఎస్ స్కూల్లో జాయిన్ చేశాను. అప్పుడు కుర్రోడు మా ఆవిడ నేను వెళ్ళి జాయిన్ చేశాం. మా ఆవిడ కళ్ళంగి పీడిస్తుంది ఆ స్కూల్ చూసి. ఇదే అండి కుర్రోని తీసుకెళ్ళి స్కూల్ పడిసేస్తారా? పడుకోవడానికి మంచం లేదు, తినడానికి కంచం కనపడలేదు, అటువంటి స్కూల్లో వేస్తామని నేను తిట్టింది. అప్పుడే తిడిసింది, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో తిడిసింది. అలా కాదైనా మాటిను, మంచి స్కూలు, డిసిప్లిన్ ఉంటుంది అని చెప్తే 10th క్లాస్ వరకు చదివాడు. మళ్ళీ 10th క్లాస్ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇంజనీరింగ్. తర్వాత శాషన్ గారు అని అతను స్కూల్లో ట్రైనింగ్ అయ్యాడు. తర్వాత అమెరికా వెళ్ళి 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. నాలెడ్జ్ పెంచాడు, మాట్లాడే కెపాసిటీ పెంచాడు. అప్పుడే అన్నాను అతనితో, వీడు ఎప్పటికైనా పార్లమెంట్ కానీ రాజ్యసభలో ఉండాలి, అనర్గళంగా మాట్లాడగలడు, సబ్జెక్ట్ లోతుగా మాట్లాడగలడు. ఇటువంటి వాడు పార్లమెంట్లో గలమెత్తితే, ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడితే భారతదేశం అంతా చూస్తే ఎవడరా కుర్రోడు అని చెప్పి అందరూ అడిగి పరిస్థితి రావాలండి అనుకునేవాడిని నేను. అది నాలుగు నా మాట, నా కళ నెరవేరింది. చాలా తండ్రిగా అంతకన్నా నాకు ఆనందం ఉంటుందండి. తండ్రిగా అంతకన్నా ఏమంటుంది చాలు. ఇది నాకు వాడి మీద నమ్మకం ఉంది. మొన్న కూడా ప్రమాణ స్వీకారంగా వెళ్ళాను. నేను ఒకటే చెప్పాను, పార్లమెంట్లోకి వెళ్ళి ఇష్టం వచ్చిన మాట్లాడడం కాదు, మంచి సబ్జెక్ట్ని ఎన్నుకో, దేశానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎన్నుకో, మన ప్రాంతానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎన్నుకో, గలం ఎత్తు. పార్లమెంటు రాజ్యసభ వేరు, పార్లమెంట్ వేరు. మళ్ళీ రాజ్యసభలో మేధావి సభ అంటారు. వీడు నాకాడ కుర్రోడు మేధావి సభలోకి వెళ్ళిపోయాడు. సంతోషమే, తండ్రిగా నాకు సంతోషమే. ఆ మేధావి సభలో మాట్లాడితే భారతదేశ ప్రపంచం అంతా కూడా ఏం మాట్లాడారా అని అనిపించుకోవాలన్నది నా కోరిక. అది నెరవేరుస్తాడు. నాకు కెపాసిటీ ఆడికి ఉంది. తండ్రిగా నాకు చెప్పకూడదు ఉంది. మన ప్రాంతానికి రాజ్యసభ రావడం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ నేను అంటే మంచి అభిమానిస్తుంటారు. నేను ఎప్పుడు అడిగినా సరే నాకు డబ్బులు కావాలి సార్, వాటర్ స్కీమ్ కావాలి, అది కావాలంటే అయ్యన బాజురి గారికి ఎక్కువ ఇవ్వండి అని చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మిత్రులు ఉన్నారు. మీ అందరి తాలూకు అభిమానం ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నానమ్మా, మీ అందరినీ కూడా ఆ రోజు తాతయ్య గారికి అండగా నిలబడ్డారు, ఇప్పుడు వరకు నాకు అండగా నిలబడ్డారు మీరందరూ. రేపు రాబోయే రోజుల్లో విజయ్కి కూడా నేను ఏదో రికమెండేషన్ చేయట్లేదు. విజయ్కి ఆడ కెపాసిటీ ఉందంటున్నాను. నేను కెపాసిటీ ఉంది కాబట్టి అడుగుతున్నాను, రికమెండేషన్ చేసి పోస్ట్ అడగట్లేదు నేను. అయితే మీరందరూ కూడా నాకు ఏ విధంగా సహకరించారో, నాకు ఏ విధంగా అభిమానంగా ఆశీర్వదించారో, ఆ విజయ్కి కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరడం కోసమే నేను మాట్లాడుతున్నాను తప్పించి రాజకీయంగా మాట్లాడలేదు. అయితే నేను ఇక్కడ ఉన్న నాయకులు ఉన్నారు చాలామంది, అన్ని మండలాల నుంచి వచ్చారు, ఇతర జిల్లా, ఇతర కాన్స్టిట్యున్సీ వచ్చారు. ఒక్కడు చెప్తానని మీ అందరికీ, నేను 8 సార్లు ఎమ్మెల్యే చేశాను, 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశాను. ఎప్పుడూ లేని డబ్బు ఈ 2 సంవత్సరాల్లో కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చాను. తిరగేమనండి పెద్దలందరినీ, లేదా నెట్లో చూసుకోమనండి. కానీ నాకు సంతృప్తి లేదు. ఎందుకు లేదంటే డబ్బులు ఇస్తున్నాను నేను, కానీ మీ గ్రామాల్లో డబ్బు తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు కదా, రోడ్లు బాగా వేస్తున్నారా, ఇయ్యపోతే ఎందుకు ఇయ్యలేదు అని పర్యవేక్షణ చేసే బాధ్యత మనకు లేదండి. ఎవరండి పర్యవేక్షణ చేస్తున్నారు గ్రామాల్లో? ఏమనంటే అయ్యన బాబు గారు, కోప్పడి బాబు గారు, అరే
570 లక్షలు 500 కోట్లు ఇచ్చాను 2 సంవత్సరాల్లో అలసిపడిన. ఒక 2 సంవత్సరాలు నర్సీపట్నం మున్సిపాలిటీకి 37 కోట్లు ఇచ్చానే, 114 వర్కులు ఇచ్చానే. ఎవరన్నా మీ వార్డులో వెళ్ళి ఆ రోడ్డు వేస్తున్నప్పుడు జరిగి వేస్తాడా లేదా, ఏం చేస్తారు, ఎవరైనా పరిస్థితున్నారండి? మరి కార్యకర్తలు మనం ఎందుకు, నాయకులు ఎందుకు అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు? ఏం మీ ఊళ్ళో కొన్ని రోడ్లు వేయలేదు మొన్న? సార్ మంత్రి గారు మీ దృష్టిలో పెడుతున్నాను, సమయం కాదు కానీ 2 విషయాలు. కొన్ని రోడ్లు వేయలేదు ఇప్పటికి కూడా. నేను నాయకులు పిలిచి ఏమేమి రోడ్డు వేయలేదు అంటే చెయ్యలేదు సార్ అన్నారు. మరి ఆ రోజు రోడ్డు అడిగింది నువ్వే కదా, నా దగ్గరికి రోడ్డు అడిగావు కదా, 2 రోడ్లు ఇచ్చాను కదా, 70 లక్షలు ఇచ్చాను కదా, 2 రోడ్డు ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదు అంటే మీరు ప్రజలందరినీ అయ్యన్న పాత్రి గారు ₹1 ఇస్తున్నారు మా ఊరికి అని ఆ ఊర్లో పెద్దలందరినీ కూర్చోబెట్టి అయ్యన్న పాత్రి గారు ₹1 ఇస్తున్నారు, ఏ రోడ్డు వేస్తే బాగుంటుందని 10 మందిని కూర్చొని అడుగుతున్నారు మీరు? లేదు, ఇంట్లో కూర్చొని రాసి ఇచ్చేస్తున్నారు. ఏంటి ఇదే రాజకీయం అండి? ఎమ్మెల్యేలు ఏమో ప్రజాసేవ చేయడానికి, దొంగలకు సహకరించడం కోసం కాదు. గ్రామాలు అభివృద్ధి చేతనే గ్రామాలు అభివృద్ధి చేయి, అది ఇంట్లో కూర్చుందాం. తప్పుడు పనులు చేయమని మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు, అలా గంజాయిని పట్టుకున్నారండి, కొంచెం విడిపించండి, దొంగ విడిపించేస్తాం. దొంగల కోసం రికమెండ్ చేస్తారా మీరు? అలాంటి భూములు ఆక్రమించేది మనోడు ఏదో చిన్న పొరపాటు చేసేయండి, ఫోన్ చేయండి ఆర్డీఓ గారికి. చిన్న పొరపాటు అటు భూమి చూపేసి. అలాంటి తప్పుడు పనులు నేను చేయనండి, చెయ్యను. మీరు ఏం చేసుకోండి చెయ్యను. అలాంటి ఇబ్బంది అని పెట్టకండి, ఆడిని కూడా పెట్టద్దు దయించి. నేను రాటు దేరికి ఉన్నాను, తట్టుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఏదేమైనా విజయ్ ఇంకా మంచి స్థానం, ఒకసారి స్థానం రావాలని మన కొడుకుగా రావాలని కోరుకోవట్లేదు. ఈ మన ప్రాంతానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి కొత్త గుర్తింపు వచ్చే విధంగా ఆ గలం విప్పి రాజ్యసభలో పెద్దల సభలో మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. అంచేత మీరందరూ వచ్చి మా కుటుంబానికి చేసే సాయం మర్చిపోలేని జీవితంలో. అదే విజయ్కి మా కుటుంబానికి ఎప్పుడు ఎల్లవేళ్ళ మీద ఆదరణ చూపించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈవేళ పెద్దలందరూ వీరభద్రరావు మా గురువు గారు, నా పెద్దలందరూ వచ్చారు ఈవేళ. అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.